గత సర్కారు వైఖరితో ప్రజలకు నష్టం అంటూ కూడా ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి ఎలివేటెడ్ కారిడార్ అల్వాల్లో ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపనలో పాల్గొన్నారైనా కొంతమంది మంత్రులు కూడా పొన్నంతో సహా కోమటిరెడ్డి లాంటి మంత్రులు కూడా దీనిలో పాల్గొన్నారు ఈ ప్రోగ్రాంలో. అక్కడ ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు ఏదైతే గత సర్కారు వైఖరితో ప్రజలకు నష్టం అంటూ కూడా మనం వార్తను కూడా చూస్తున్నాం. అప్పటి నేతలు రక్షణ శాఖతో సవ్యంగా వ్యవహరించలేదు. ఈ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనే ఆయన మాట్లాడొచ్చున్నారు. దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికి 3 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చున్నారు. బీజేపీ పార్టీలు పరంగా వేరైనప్పటికీ, విరుద్ధ భావాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీ, బట్ రాష్ట్ర ప్రయోజనాలు వచ్చేటప్పటికి కేంద్రంగానే నేను దాన్ని చూస్తాను, కేంద్ర ప్రభుత్వంగానే చూస్తాను, అందుకే మోడీని పెద్దన్న అని పిలిచానంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు రేవంత్ రెడ్డి. ఆయన చొరవతో కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో బ్రేకులు పడ్డ వాటి అన్నిటికీ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా వ్యవహరిస్తుంది బీజేపీ. అటు లోక్సభ ఎన్నికలు కావచ్చు, నిజంగానే రాష్ట్రాలతో సఖ్యతగా ఉందామన్న ఒక ఆలోచన కావచ్చు. దానిలో భాగంగానే రక్షణ శాఖ భూములను కూడా తెలంగాణకి క్లియరెన్స్ చేస్తూ కూడా మొన్న ఒక నిర్ణయం అయితే తీసుకుంది, కీలక నిర్ణయం. సో దానిలో భాగంగానే ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన శిలాఫలకం వద్ద నిన్న రేవంత్ రెడ్డి అక్కడ శంకుస్థాపన చేశారు. మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత సర్కారు వైఖరితో ప్రజలకు చాలా నష్టం జరిగింది అంటూ కూడా ఆయన మాట్లాడారు. అప్పటి నేతలు రక్షణ శాఖతో సవ్యంగా వ్యవహరించలేదు. నేను సీఎం అయ్యాక కేంద్రంతో మాట్లాడి పైవంతెనలకు ఒప్పించా. ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే సికింద్రాబాద్ షామీర్పేట రోడ్డు మార్గంలో పొడవైన ఎలివేటెడ్ కారిడార్స్, అక్కడ రక్షణ భూములు ఉన్నాయి, వాటిని అన్నిటి కూడా రాష్ట్రానికి ఇచ్చేస్తూ నిన్న ఏదైతే బీజేపీ నిర్ణయం కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఈ కారిడార్కి ఆయన శంకుస్థాపన కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా గత ప్రభుత్వం బీజేపీతో సఖ్యతగా లేని కారణంగా కొన్ని ఇష్యూస్లో అనవసరమైన ఫైటింగ్ కారణంగా రాష్ట్రానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ కూడా ఆయన మాట్లాడున్నారు. నేను సీఎం అయిన తర్వాతే ఈ విషయంలో మాత్రం నేను చొరవ చూపించాను, వాటిని రక్షణ శాఖ భూములను కూడా రాష్ట్రానికి కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నానంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు.